శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలాగ ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు సండే, ఇంకా నిన్న స్వీటీ బర్త్డే అయింది కదా. స్వీటీ బర్త్డే నేను డేట్ అయితే చెప్పలేదండి. చెప్పాను అనుకున్నాను, చెప్పలేదు. 4వ తారీఖుని అయ్యిందండి. ఈవేళ 5వ తారీఖు సండే వచ్చింది. అండ్ ఇంకా సాటర్డే కదా, ఇంకేమీ ఇంకా సేమియా కాసి పులిహార చేసి బంగాళదుంప కుర్మా వండాను కదండి. ఈరోజు సండే. ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చారు ఆల్రెడీ. అరస స్వీటీ వెళ్ళండి, చికెను చేప తీసుకొచ్చారండి. ఇంకా బిర్యానీ అయితే ఇంకా రోజు అస్తమాటు చూపిస్తానే ఉన్నాను కదా. బిర్యానీ అయితే ఈరోజు స్వీటీ చేస్తాను, స్వీటీ చేసేసింది. ఇదిగోనండి, నేను చేపల పులుసు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇది కూడా మీకు చూపించిందే కదా అని ఇంకా నేను వీడియో చేయలేదండి. మామిడికాయ వేసి నెల్లూరు చేపల పులుసులాగా పెట్టాను. మామిడికాయ బెండకాయ వేసి. ఇక రొయ్యలు ఉన్నాయండి. నేను తెచ్చిన రొయ్యలు మొన్న చింత చిగురు రొయ్యలు వండాను కదా, ఇంక కొన్ని రొయ్యలు ఉన్నాయి. ఇంకా ఇవి ఫ్రై చేసేద్దామని చెప్పేసి నేను ఇంకా ఇది చూపిద్దామని చెప్పేసి మీ ముందుకైతే ఇలాగ వచ్చానండి. నేను దాకా పెట్టేసుకున్నాను, నూనె పోసేసుకున్నాను. దీనికైతే నేను ఫ్రాన్స్ గీ రోస్ట్ చేద్దామని అనుకుంటున్నానండి. దానికి కావాల్సినవి ఏంటంటే ఇంకా కొంచెం ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకుని కొంచెం నూనె పెట్టేసుకుని ఒక ఉల్లిపాయ ఇందాక చేపల పులుసుకి మిక్సీ పెట్టాను, ఆ ముద్ద కొంచెం తీసుకున్నాను. అలాగే కొంచెం టమాటా పేస్ట్ కావాలండి. ఇదిగో టమాటా పేస్ట్ తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి. ఇవి ముందు ఫ్రై అయిపోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక అప్పుడు మనం రొయ్యలు కూడా వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇందులోను. ఇంక ఈవేళ తొందరగా వండేసిందండి స్వీటీ. ఇంకా ప్రొద్దుట టిఫిన్లో చేయలేదు నేను. స్వీటీ వచ్చేసరికి నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంక ఇవన్నీ రెడీగా పెట్టేశాను. ఇంకా వచ్చాక స్వీటీ మ్యారినేషన్ చేసేసి వండేసిందండి. ఇంకో అప్పుడే తినేస్తున్నారు. నాకు ఈ రొయ్యలు ఫ్రై నేను మీకు చూపించాలని చెప్పేసి నేను ఇప్పుడు వేస్తున్నానమాట అండి. ఇది వేగిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇదిగోనండి, నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంకా రొయ్యలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇంక ఇవే ఉన్నాయా, ఇంక ఇవే చేసేసుకుంటామని. ఈ రొయ్యలు ఇందులో కొంచెం మగ్గనిద్దామండి. ఈ ఆల్రెడీ నేను ఇంటి దగ్గర ఉడకబెట్టే మామూలుగా ఉడికించేసి వాటర్ ఇంకించేసండి. నేను కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసాను. కారం వేయలేదండి. ఇంకా కారం ఇప్పుడు తినేటప్పుడు ఇందులో వేద్దాం కదా, అలాగని ఇవి కొంచెం ఇలాగా ఫ్రై అవనిద్దాము. ఇదిగోనండి, ఇలాగే ఎగుతుంది కదా. ఇప్పుడు నేను టమాటా ప్యూరీ, ఒక టమాటా మిక్సీ పట్టుకున్నానండి, అది వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దామా.
టమాటో ప్యూరీ వేసేసుకున్నాను. ఇందులోనే ఒక్క గెరిటి పెరుగు వేసుకుంటున్నానండి. కొద్దిగానే కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఇది కూడా టమాటా మజ్జిగ కూడా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి ఉల్లిపాయ పేస్టు, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం టమాటా పేస్టు, కొద్దిగా పెరుగు వేసుకున్నాను. అవన్నీ ఫ్రై అయిపోయినాయండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఫస్ట్ వేసుకోకూడదు, ఈ టైంలో వేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసుకుందామండి. ఇంకా ఇదిగో చికెన్ వింగ్స్ అంటే ఇవి చికెన్ వింగ్స్ అండి. ఇంక ఇవి భోజనాలు అయ్యాక వేపుదామని, ఇంకా స్నాక్స్ కింద తింటారని చెప్పేసి ఇది ఉప్పు పసుపు వేసి అలా ఉంచేసామండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఆల్రెడీ రొయ్యలో కొంచెం సాల్ట్ ఉంది, అందుకు సాల్ట్ అయితే కొద్దిగా వేసుకుంటున్నానండి. మళ్ళీ సరిపోతే చూసేస్తాను. అలాగే కొంచెం ధనియాలు, ఈ మసాలా వేసుకుంటున్నాను. తర్వాత ఇది బిర్యానీ మసాలా అండి. ఇందాకే చేశాను, అదే మొత్తం చెక్క, లవంగా అన్నీని ఇది కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకునండి. ఇవన్నీ ఇలా కలిపేసుకుని అప్పుడు నెయ్యి వేసుకుందాము. వేసుకుంటే ఇందులోనే జీడిపప్పు ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. అయిపోయినాయండి. ఇప్పుడు నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇందాక అందుకని ఆయిల్ తక్కువ వేసానండి. ఈ గీ రోస్ట్ కదా. ఇదిగోనండి ఈవేళ ఇంకా నిన్న ఇంకా రాత్రి విష్ణు వాళ్ళు వచ్చారండి. ఇంక ఈవేళ అయితే భోజనానికి వచ్చామని చెప్పాము. ఇంక నిన్నైతే ఏవి స్పెషల్స్ ఏమీ లేవు కదా. అందుకు ఈరోజు అంటే సండే కదా, వాళ్ళకి కూడా ఆఫీస్ అయి సెలవు అని చెప్పేసి అలాగా ప్రవీణ్, అనీషా ఉన్నారని చెప్పేసి ఇంక వాళ్ళని కూడా వచ్చామన్నామండి. ఇంకా వాళ్ళకి కూడా ఇక్కడే భోజనం చేసామని చెప్పాము, వస్తారు. ఈలోగా మేము ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ మా వాళ్ళు అయితే తినేస్తున్నారు. ఇదిగోనండి ఫ్రాన్స్ గీ రోస్ట్ అండి. ఇది బిర్యానీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇదిగో అయిపోయిందండి, కట్టేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు. ఇంకా మేమైతే ఇలాగా ఆల్రెడీ బిర్యానీ అయితే స్వీట్ వండేసింది, నేను చేపల పులుసు, ఇగో ఈ రొయ్యలు వండానండి. ఇంకా మధ్యాహ్నం అయితే వింగ్స్ వేపుకుంటారట, అప్పుడు మళ్ళీ వింగ్స్ వేపేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి మధ్యాహ్నం భోజనాలు అయితే అయిపోయినాయి. వింగ్స్ అన్నాను కదా, ఇప్పుడు ఈ వింగ్స్ వేపుకుంటానండి. ఇలాగా మనం వింగ్స్ అంటే ఇలాగా కొట్టి ఇస్తారనమాట. ఇప్పుడు ఇవి వేపేస్తానండి. ఇందులోను
ఉప్పు పసుపు అన్నీ సాల్ట్ అదే ఉప్పు పసుపు కారం వేసేసామండి. కొంచెం ఎగ్ వైట్ వేసుకోవాలి. నేను ఇంకా ఎగ్ వైట్ అయితే వేసుకుంటున్నాను. రెండు గుడ్లు వేసుకుంటున్నానండి. ఎగ్ వైట్ వేసుకుని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాము. కొద్దిగా చికెన్ మసాలా ఇది వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ ఉంటుందేమోలే, ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇవి బాగా కలుపుకొని కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాము. వింగ్స్, చికెన్ వింగ్స్. ఎలాగా 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 అది అది బాగా ఉంటుంది. చిన్నడు నువ్వును ఇంకా వచ్చాడు. ఇదిగో వింగ్స్, ఇగో ఇగో వాళ్ళే సౌండ్ చేస్తున్నారా. ఇదిగోనండి, ఇంకా పిల్లలు తింటారని పెద్దగా కారం వేయలేదు, కారం తక్కువ వేసాము. చికెన్ మసాలా వేసుకున్నానండి, కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను, ఎగ్ వైట్. ఇప్పుడు ఇంకోటి వేసేసుకుంటున్నాను. ఇలాగ ఫ్రై చేసేసుకోవటమేనండి. ఇదిగోనండి, ఈ వాయి అయితే వేగిపోయింది, తీసేసుకుంటున్నాను. ఇవి ఇంకా పిల్లలు తినేమాలనే కొంచెం అన్నీ తక్కువగా వేసానండి. అదే మనం పెద్దవాళ్ళం తినేలా ఉంటే ఇంకా కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ అవి కొంచెం వేసుకోవచ్చు. ఇవి ఇందాక 11:30 ఎంత అయిందండి నానబెట్టేసాము. ఇప్పుడు 2:30 అయ్యింది. వేపేస్తున్నాం అనమాట, స్నాక్స్ కింద తింటారు పిల్లలు అలాగని. ఈ వాయి అయిపోయిందండి. ఇదిగోమ్మా చూపించాలి. ఇవి ఇంకో వాయి కూడా వేసుకుంటున్నాను. ఇవి చిన్న మంట మీద వేయించుకోవాలండి, అంటే ఇంకా లోపల అది ఉడకాలి కదా, చిన్న మంట మీద ఉడకాలన్నమాట. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అబ్బో అబ్బో చింపే నచ్చిందా నా బంగారం. ఇంక ఇప్పుడు ఈ వాయిలో కారం అన్నీ వేసారు. ఇవేమో పిల్లలకే, ఈ ఉత్తివే మరి అప్పటికే వేసాక చెప్పావు నువ్వు కారం ఏమని. చూడు పెట్టి అక్కడ తింటే తింటారు, లేక అయితే ఇంకా కారం పట్టుకెళ్ళిపో. ఇదిగోనండి, ఇంకా అవి అయిపోయినాయి, పిల్లలకి వేసాను. ఇంక ఇందులోనే కొంచెం ఇంకా పెద్దవాళ్ళు తింటారు కదా అని, పిల్లలు స్వీట్ అది తింటారని ఇంకా ఇలాగా మళ్ళీ కారం, కొంచెం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇలాగ వేసేసుకున్నారండి.
ఈరోజు సండే అయితే మాకు ఇలా గడిచిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పే చింపు. బాయ్. అలాగా అక్కడ సిటీ బాయ్ చెప్పే. చూసినందుకు ధన్యవాదాలు. షేర్ చేయండి మరియు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.